నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను విరావలి. ఇవాళ ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇదే మన అందరి ఫేవరెట్ చక్కెర పొంగలి రెసిపీ అనమాట. ఇది ఎంత కమ్మగా టేస్టీగా ఉంటుందో కదా, అందరికీ కూడా చాలా నచ్చుతుంది. సో ఇది క్విక్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపించబోతున్నాను. స్టెప్ బై స్టెప్, అసలు ఏం కూడా మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. మీరు చాలా అంటే చాలా టేస్టీ చక్కెర పొంగలి చేసుకోవచ్చు అనమాట. ఈ ఫెస్టివ్ సీజన్లో తప్పకుండా ఇది చేసుకొని ఎంజాయ్ చేసేయండి. సో దీనికోసం ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ అంతా పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇలా పెసరపప్పు ఇలా ప్యాన్లోకి వేసుకున్నాక మంచిగా ఒక 3 నిమిషాల సేపు మంచిగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. పప్పు ఎక్కడ కూడా మాడనివ్వకుండా చక్కగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పెసరపప్పులోని ఆ పచ్చిదనం కూడా పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట, అరోమా. అలా వచ్చేంత వరకు చక్కగా వేంపుకున్నాక ఇందులోకి ఒక 1 గ్లాస్ అంతా బియ్యం వేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ బియ్యంకి హాఫ్ కప్ పెసరపప్పు అయితే సరిగ్గా సరిపోతుంది క్వాంటిటీ. ఇలా బియ్యం వేసుకున్నాక వాటర్ వేసుకుని ఒక 2 టైమ్స్ మంచిగా పప్పుని బియ్యంని మంచిగా వాష్ చేసుకుని తీసుకోవాలన్నమాట. ఆ వాటర్ అన్ని కూడా డ్రైన్ చేసేసుకొని ఒక కుక్కర్లో అయితే వేసేసుకుందాం. నేను ఇక్కడ క్విక్గా అయిపోవడానికి చక్కెర పొంగిల్ని నేను ఇక్కడ కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని మనం వాష్ చేసుకున్న ఈ పెసరపప్పు బియ్యం కూడా వేసేసుకొని చక్కగా ఒక 4 గ్లాసులంతా వాటర్ నేను ఇక్కడ వేస్తున్నాను. చక్కెర పొంగిలి కొంచెం ఇలా మ్యాషీగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది, అసలు తినడానికి చాలా బాగుంటుంది కదా. సో ఇక నేను ఒక 4 గ్లాసుల వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా దీన్ని ఉడికించుకున్నాను, అన్నంని పెసరపప్పుని. చూసారు కదా, ఇలా ఒక 3 విజిల్స్ తర్వాత నేను ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాను. మంచిగా మనకు రైస్ అయితే కుక్ అయిపోయింది, మెత్తగా. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనము గరిటెతోని మంచిగా ఒకసారి మ్యాష్ చేసేసుకొని తీసుకుందాము. ఇలా అంటే కనుక ఈజీగా మనకు ఆ పప్పు అలాగే అన్నం కూడా మంచిగా ఇలా మిక్స్ అవుతుంది, మ్యాష్ అయిపోతుంది సాఫ్ట్గా. మరీ ఎక్కువగా స్మూత్గా చేయకుండా కొంచెం ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి మంచిగా మనము దీన్ని అంతా కూడా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి బెల్లంని వేసుకుందాము. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 1 కప్ అంతా బెల్లం పొడి, జాగరీ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ జాగరీని తురిమికొనైనా కూడా ఇందులోకి వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 కప్ అంతా నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను. చక్కెర పొంగిలలో చక్కెర లేకపోతే ఎలా, సో చక్కెర కూడా వేస్తున్నాను అనమాట. ఇలా బెల్లం చక్కెర ఈ రెండుని కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక మరొకసారి మనం స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా దీన్ని బాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇందులోకి నేను ఇక్కడ దంచి పెట్టుకున్న 2 ఇలాచీని కూడా వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ కోసం. ఇలా కింది నుంచి మంచిగా ఈ బెల్లం చక్కెర అంతా కూడా ఈ అన్నం పప్పుకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని దీన్ని నేను ఇక్కడ ఒక పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే చాలా బాగుంటుంది, చక్కెర పొంగలి టేస్ట్ అనేది డబుల్ అయిపోతుంది అనమాట. ఇలా నెయ్యి వేసుకున్నాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుని మంచిగా వేయించుకుందాము. నేను ఇక్కడ కాజు బాదం అలాగే ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కిస్మిస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా బాదంని కాజును వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకుందాం. కొంచెం రంగు మారేంత వరకు చక్కగా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాజు బాదం వేగుతున్నప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందాము. చక్కెర పొంగలిలో కొబ్బరి ముక్కలు మస్ట్ అండ్ షుడ్ అనమాట, తప్పకుండా వేయండి. సూపర్ టేస్టీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఎండు కొబ్బరి వేయడం వల్ల. ఇలా కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కుంటే బాగుంటుంది, పెద్దగా కాకుండా. ఇలా ఎండు కొబ్బరి వేసుకున్నాక కిస్మిస్లు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా రోస్ట్ చేసుకొని తీసేసుకోవడమే. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇది మనము కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా కుక్కర్లోకి ఇదంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ సర్వ్ ఆఫ్ కూడా చేసేసుకున్నానండి. ఈ బెల్లం చక్కెర అంతా కూడా చక్కగా కరిగిపోయింది ఇందులో రైస్లో. ఇలా డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పాటు ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు టేస్టీ చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ కోసం. తప్పకుండా నేను చూపించిన ఈ విధంగా తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, అందరికీ కూడా సూపర్గా నచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.